హాయ్ అండి. ఇవాళ మా అమ్మోళ్ళ ఇంట్లో చింతకాయ పచ్చడి దంచుతున్నామంటే రోలు కాదండి, ఇది గుండు కింద రుబ్బుతున్నాము. కొంతమంది రోట్లో కూడా దంచుకుంటారు. మాకు గుండు ఉంది కాబట్టి ఈ గుండు కింద దంచుకుంటాము. మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ గుండు కిందనే రుబ్బేవాళ్ళము. ఇది వంట రూమ్లో ఉండేది. ఇప్పుడు మా ఆయన కిచెన్ అంతా మంచిగా చేసాడు, అందుకనేసి బయట వేసారు. ఈ గుండు కింద రుబ్బుతున్నాం. ఫస్ట్ అయితే చింతకాయలన్నీ కడిగి ఆరబోసుకొని ముందు రోజు నైట్ అంతా కడిగి ఆరబోసింది మా వదిన, నేను. తర్వాత ఇంకా ఇట్లా ఉట్టి చింతకాయలే గుంటి కింద రుబ్బేసాము. కచ్చా పచ్చగా రుబ్బి తీసి పక్కన పెట్టాము. 6 కిలోలు 7 కిలోలు ఉంటాయి చింతకాయలు. ఒక 2 కిలోలు 2.5 కిలో పచ్చిమిర్చి వేసింది. ఒక కిలో ఉప్పు వేసింది మా అమ్మ. ఇలా కొలతలో అలా వేసి రుబ్బుతున్నాం. ఫస్ట్ అయితే చింతకాయలు కచ్చా పచ్చగా అంతా ఒక బౌల్లోకి ఎత్తి పెట్టేసుకున్నామండి రుబ్బి. ఇలా పచ్చిమిర్చిను సాల్ట్ వేసి రుబ్బుతున్నాము. ఉత్తి పచ్చిమిర్చి వేస్తే నల్లగా అవుతుందనేసి సాల్ట్ వేసి రుబ్బుతున్నాము. ఆల్రెడీ మా వదిన కొంచెం మిక్సీలో వేసింది. ఇంకా ఇది కచ్చా పచ్చగా రుబ్బుకున్నాక పచ్చిమిర్చి పేస్టు, ఇంకా పుల్ల తొక్కు ఏదైతే ఉంటుందో ఇది చింతకాయల తొక్కు, ఆ తొక్కు తీసి ఇలా కలుపుతున్నారు. తర్వాత కొంచెం సాల్ట్ కాదు, ఇది పసుపు, మెంతి పిండి వేసి కలుపుతారండి. ఇలా వేసి మా అక్క కలుపుతుంది. మా అమ్మోళ్ళ ఇంట్లో సంక్రాంతికి వెళ్ళాం కదా, అందుకనేసి అందరం ఉన్నామనేసి రుబ్బుతున్నాము. మా అమ్మమ్మ వదిన అయితే రుబ్బుకోలేరని అక్క దగ్గర ఉంటే చింతకాయలు తెచ్చి రుబ్బుతుంది. ఇది ఇలా పసుపు వేసి మొత్తం మళ్ళీ ఒకసారి అలాగా అంతా రుబ్బి కలుసుకోవాలి కదా, అందుకనేసి కలిపేటట్టుగా ఇలా రుబ్బుతున్నాము. ఇదంతా కచ్చా పచ్చగా దంచుకుని తర్వాత జాడీల్లోకి ఎత్తి పెట్టుకోవాలండి. సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. లాస్ట్లో మెంతిపిండి వేసి మా అమ్మ ఇలా ప్లాస్టిక్ అనుకోకండి, మళ్ళీ జాడీలో ఎత్తి పెట్టేసుకుంటారు, అందుకనేసి ఇలా మెంతిపిండి వేసి లాస్ట్లో కలుపుతుందండి. చాలా బాగుంటుంది ఇది. మా అమ్మ మేము చిన్నపిల్లలప్పుడు లంచ్ బాక్స్లోకి పల్లీలు పొడి వేసి కలిపి పెట్టేది, చాలా టేస్టీగా ఉండేదండి.